హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా అన్నయ్య అంబేద్కర్ బొమ్మ ఉంది కదండి విజయవాడలో, దాన్ని చూడడానికి అయితే వచ్చామండి. నేను ఇప్పుడు మీకు ఆ వీడియో షేర్ చేస్తాను, చూడండి. ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది మెయిన్ రోడ్ మీద నుంచి బొమ్మ అయితే. ఇదండి ఎంట్రన్స్ వచ్చేసి. ఇక్కడ రాశారు కార్ పార్కింగ్ అవన్నీ, ఇక్కడ బోర్డు మీద చూడండి కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే ప్రతిదీ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడైతే డెకరేషన్ చూడండి, ఫ్లవర్స్ అవన్నీ భలే ఉన్నాయి. ఫ్లవర్స్ కలర్స్ భలే బాగున్నాయండి. డెకరేషన్ కూడా భలే బాగా నీట్గా చేశారు. ఇదిగోండి ఇలా అయితే ఉందండి వ్యూ, చూడండి. నువ్వు పడ్డావు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా. ఇక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి మా అన్నయ్య అయితే టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నారు. అదిగోండి సీ గ్రీన్ కలర్ టీ షర్ట్ మా అన్నయ్య. టికెట్ తీసుకుని వస్తాను ఇక్కడ నుంచోమన్నారు, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి తీసుకొచ్చారు మా అన్నయ్య టికెట్స్. ఇదిగోండి టికెట్లో కనిపిస్తుంది కదా, 2 వీలర్కి వచ్చేసి ఛార్జ్ 10 రూపీస్. టికెట్ రేట్, థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని ఉంది. ఈ టికెట్ తీసుకుని లోపల చూపించి మనం లోపలికి వెళ్ళాలండి. ఇదండి ఎంట్రన్స్ వచ్చేసి దీనికి. ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, లోపలికి అయితే వచ్చాము. బొమ్మ అయితే ఇలా ఉంది. ఇదిగోండి చూడండి బొమ్మ అయితే ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ పెట్టారు. ఆల్రెడీ చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇదిగోండి బొమ్మ ఇలా ఉంది. సైడ్ అంతా కూడా గార్డెన్, ఫ్లవర్స్ అన్నీ నీట్గా డెకరేట్ చేశారండి. మీకు వ్యూ కనిపిస్తుంది కదా. ప్లేస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అటు సైడ్ వచ్చేసి అక్కడ పికాక్స్ ఇచ్చినట్టున్నారు, డిజైన్ బొమ్మల్లాగా పెట్టారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి 2 పికాక్స్ ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. జనాలు అయితే ఫుల్ క్రౌడ్లో ఉన్నారు. నా వాయిస్ మీకు వినిపిస్తుందండి? నేనైతే చాలా స్లోగా మాట్లాడుతున్నాను. చాలామంది జనాలు ఉన్నారు కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అందరికీ అని చెప్పేసి చాలా స్లోగా మాట్లాడుతున్నాను. ఇదిగోండి బొమ్మ అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడుతుంది, కొత్త కదా. చూడండి ఎంత ఎత్తుందో. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. ఇదేమో పికాక్స్ ఇవి పెట్టారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఫౌంటైన్ లాంటిది పెట్టారు ఇక్కడ. ఇదైతే స్ట్రైట్ అన్నమాట ఎంట్రన్స్. ఇక
బొమ్మది. ఇటు సైడ్ ఒక పికాక్ పెట్టారు చూడండి. సన్సెట్ అవుతుంది అక్కడ, మనకు కనబడతలేదు. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం ఇది. అదంతా ఫస్ట్ కొంచెం బ్లాక్. ఆ చివర ఎంట్రన్స్ కనిపిస్తుందా మీకు అక్కడ? ఆ ఎంట్రన్స్ నుంచి అలా ఇచ్చి అలా వచ్చి ఇలా వస్తున్నారండి. అది కూడా వెళ్దాం, మనం ఇంకొంచెం వెళ్దాం, చూద్దాం. ఈ 3 ఫౌంటైన్స్ పెట్టారు మొత్తం. ఈ చివర ఒకటి, ఇది ఒకటి, మధ్యలో ఫౌంటైన్ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూసాను చూడండి, అక్కడ అది పైన ఉంది చూడండి, అదొక ఫౌంటైన్ అండి. ఇక్కడ ఒక పికాక్ పెట్టారు, ఇది ఒక పికాక్, అక్కడ ఒక పికాక్ ఉంది చూడండి. నెమలి ఎంట్రన్స్ అనమాట, అటొకటి ఇటొకటి నెమలు వచ్చేలాగా. ఇదిగోండి గ్రీనరీ చూడండి, చాలా బాగా అయితే ఉంది, చాలా నీట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఇదిగోండి బొమ్మ అయితే ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తీస్తున్నాను వ్యూ వచ్చేసి, ఒకసారి చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి బొమ్మ. హలో అండి, ఇదిగోండి ఇక్కడ 2 పికాక్స్ ఉన్నాయి చూడండి. ఇది మిడిల్ అనమాట, ఇది మిడిల్. ఇది 2 పికాక్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో నుంచి ఇట్లా అంబేద్కర్ బొమ్మను కట్టారండి. ఆ కింద కూడా లోపల వాటి మీద రాశారు ఎన్ని అడుగుల బొమ్మలు ఏంటి అని రాసినట్టున్నారు. అది కూడా చూపిస్తామండి. ఇది ఒక ఫౌంటైన్, ఇది ఇంకా ఆన్ చేసినట్లేరు. అదిగోండి అది ఎంట్రన్స్ అండి. అలా వచ్చాము, ఇది మధ్యలోకి, ఇది చూడండి. ఇలా ముందుకు వెళ్దాం, లోపలికి వెళ్దాం. అక్కడ మధ్యలో అక్కడ అద్దాలతో ఏదో ఉంది కదా లోపలికి వెళ్ళేది, దాని కింద ఏముంది ఏంటని చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మధ్యలో అనమాట. ఇక బొమ్మ కరెక్ట్గా బొమ్మ కిందే అనమాట. ఈ బొమ్మ కింద ఇక్కడ గ్లాసెస్తో ఒక కింద ఏదో మన ఏదో ఉందంటుంది, దీనికి సంబంధించింది ఏదో. వెళ్ళి చూద్దాం. ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు, దారి 2 వైపుల దారి ఉందండి. మనం ఇటు వెళ్దాం. చూడండి వాటర్ ఫౌంటైన్స్, కలర్స్ కూడా మారుతున్నాయి చూడండి. నైట్ అయితే ఇంకా బాగా ఉంటుంది. ఇక్కడ ఆవిష్కరణ డేట్ అవి ఇచ్చారండి, ఏ రోజు ఓపెన్ చేశారో ఏంటనేది, ఇక్కడ ఎవరు ఓపెన్ చేశారు అని మొత్తం అంతా ఉందండి. 19/1/2024లో ఆవిష్కరించారు. ఇక్కడ చూడండి కళాచక్ర మహామండపం అని ఉందండి. లోపల ఏమున్నాయి చూద్దాం. వారాహి మినీ థియేటర్ అంటే సినిమా హాల్ లాంటిది అనుకుంటుంది నాకు తెలిసి. ఇదంతా ఆయనకు సంబంధించి అంబేద్కర్ ఫోటో ఏమైంది. అంబేద్కర్ అది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇక్కడేమో మొత్తం ఇదంతా అంబేద్కర్ గారి మొత్తం అంతా ఉంది. ఆయన ఏంటి ఎలా ఏంటి అనేది ఇవన్నిట్లో ఇక్కడ రాశారు. మొత్తం మీకు అంబేద్కర్ గారిది మొత్తం అంతా అసలు అంబేద్కర్ గారు ఏంటి దానికి సంబంధించినవి ఉన్నాయండి. నావీ వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు
అవి కూడా ఉంది. ఇది మళ్ళీ బ్యాక్ అనుకోండి, వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. అటు ఎంట్రీ ఇటు బ్యాక్ సైడ్ కనుకుంటాయి. చూడండి ఎంత బాగా కట్టారో ఇవన్నీ. ఇవంతా భలే సెట్టింగ్స్ చేశారు. చెట్టు కింద అంబేద్కర్ గారు అనుకుంటా. ఇంక బయట అండి, బయటికి వెళ్ళిపోవడం. ఇంకా ఇది ఒక ఎల్ఈడి స్క్రీన్ లాగా ఉందండి. ఇక్కడ ఏమైనా ప్లే చేస్తారేమో తెలియదు. ఇది ఒక పెద్ద స్క్రీన్ లాగా ఉంది, ఎల్ఈడి స్క్రీన్ లాగా ఉంది. ఇది చూడండి. ఇంకా ఇలా మనకి లోపల ఇలా ఇచ్చారండి. ఇంకా ఒక పోల్స్ లాగా ఉన్నాయి, పిల్లర్స్ లాగా ఉన్నాయి. పిల్లర్స్ మొత్తం ఇక అంబేద్కర్ గారు ఏమేమి చేశారు, ఆయనకి సంబంధించినవన్నీ ఫోటోగ్రాఫ్స్, ఈ పేపర్ యాడ్స్, పేపర్ మీద వచ్చినవన్నీ ఉన్నాయండి. మనకి అంతా హిందీలో ఉందండి. ఇక మళ్ళీ ఇక బయటికి వెళ్ళిపోతాను. ఇది ప్రొజెక్టర్స్ అనుకోండి. ఈ ప్రొజెక్టర్స్తో ఇక్కడ వేస్తారనుకుంటా. ప్రొజెక్టర్స్ మీద ఇక్కడ ప్లే చేస్తారనుకుంటా. ఇక్కడైతే ప్రొజెక్టర్స్ ఉన్నాయి, 2 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ఇదంతా కింద ఉందండి. ఇదంతా ఈ బొమ్మ కింద పిరమిడ్ లాగా ఉంది. ఆ పిరమిడ్లోనే ఇదంతా కట్టారండి. మొత్తం తిరగటానికి, చూడటానికి. ఇక్కడ అన్ని డిస్ప్లే చేస్తారనుకోండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలి, ఇక్కడ డిస్ప్లే చేస్తారనుకుంటా. ఆయన ఏం చేశారు ఏంటి అనేది. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు, ఇక్కడ డిస్ప్లే చేస్తారనుకుంటా. ఇప్పుడైతే ఏమి లేవు. ఇంకా 2-3 మంత్స్ పట్టిద్ది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇదంతా రావాలంటే. చూడండి, మళ్ళీ మనం బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇంకేమన్నా అటు సైడ్ ఏంటండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్తే వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇలా యూ షేప్లో కట్టారనమాట. ఇప్పుడు మన లోపల ఎలా ఉందో చూసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే పిల్లర్స్కి వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. ఆయన ఎక్కడ పుట్టారు, ఏమేమి చేశారు అని చెప్పేసి అన్ని పిల్లర్స్ మీద మెన్షన్ చేశారు. ఇప్పుడైతే వాటిని మనం చూద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రేమ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి భీమ్ జన్మస్థలం అని ఇచ్చారు. బిఆర్ అంబేద్కర్ పుట్టుకకు అంకితం చేయబడిన మహో వద్ద గల స్మారక చిహ్నం అని చెప్పి ఇచ్చారండి. ఇలా ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ అయితే చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ నెక్స్ట్ ప్లేసెస్. ఇక్కడ వచ్చేసి బాల్యం అని చెప్పింది. ఇది వచ్చేసి ఇలా ఉందండి. కబీర్ పంది సాంప్రదాయంలో పెంపకం అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇదండి, పేదరికంతో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం. ఇదిగోండి, ఇలా ఉన్నాయండి. ఎల్ఫిన్స్టోన్ కళాశాల అని ఉంది. పెయింటింగ్ కాదు, ఇదంతా పెయింటింగ్ అని చెప్పేసి అనుకున్నామండి ఇప్పటివరకు. మా అన్నయ్య ఇప్పుడే ఊరికి వాటిని టచ్ చేసి చెప్తున్నారు. ఇది ఎంబోజ్డ్ అని చెప్పేసి డిజైన్ అని. కొలంబియా విశ్వవిద్యాలయం అని చెప్పేసి ఉంది దీని మీద వచ్చేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ దండి. ఇది వచ్చేసి లండన్లో అత్యంత జ్ఞాన తృష్ణ ఆయనను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేస్ ఇన్లో చేరేట్లు చేసింది అని చెప్పేసి వచ్చింది దీని మీద.
ఎందుకంటే నెక్స్ట్ ఇలా ఉంది, అసామాన్య మేధావి అని చెప్పేసి కింద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల నుండి అతి తక్కువ వ్యవధిలో 2 డాక్టరేట్లు, భారీ ఎట్లా డిగ్రీ సాధించారు. ఇలా వచ్చినాయండి. ప్రతిదాని మీద ఆయన ఏమేమి చేశారు ఏంటి అని చెప్పేసి అన్నిటి మీద మెన్షన్ చేశారు. మొత్తం ప్రతి దాని మీద ఉందండి. ఇలాగా చాలా బాగా చేశారు. ఇదిగోండి ఆయన ఏమేమి చేశారు, ఆయన విద్యాభ్యాసం, ఆయన జన్మస్థలం, ఆయన ఏ డిగ్రీలు సాధించారు, ప్రతిదీ మెన్షన్ చేశారండి. ఇప్పుడైతే నేను ఇవన్నీ చూపిస్తాను. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉందండి, కొంచెం చూస్తూ ఉన్నారు, జనాలకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేనేం మాట్లాడట్లేదు. మీరైతే వీడియోలో చూడండి. నేనైతే ఇక్కడ రన్నింగ్ అవుతున్న వాయిసే వస్తుంది వీడియోలో మీకు. మనం అలా వీడియో తీసుకుంటూ ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి చూపించేస్తున్నాను. చాలామంది ఫొటోస్ అయితే అలా దిగుతున్నారు కదండి. మనం అక్కడే ఆగిపోయి ఇదంతా చదువుతూ ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా నార్మల్గా చూపిస్తున్నాను మీకు. చూడండి ప్రతిదీ ఒక పిల్ల కూడా మిస్ అవ్వకుండా చూపిస్తున్నాను అంతా. ఇక్కడైతే ఏం లేవండి, అందుకనే ఇటు సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడే సన్సెట్ అవుతుంది కదా, ఇలా ఉంది. వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఆన్ చేశారు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎలా ఉంది, ఆవిష్కరణ జరిగిన ప్లేస్ అదంతా కూడా ఇలా మెన్షన్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి మొత్తం ఎవరెవరు వచ్చారు, ఆహ్వానితులు, సభాధ్యక్షులు, అతిథులు, ఆహ్వానించువారు, గౌరవ అతిథులు అని చెప్పేసి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము శ్రీయుత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తేదీ 19 జనవరి 2024 ఓపెన్ చేశారండి. ఇది వచ్చేసి అంతకుముందు చూసాం కదండి, ఇందాక దీని లోపలికి వెళ్ళి వ్యూ అంతా చూసారు కదా, ఇది ఇందాక చూసాం మనం ఆల్రెడీ. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇదంతా కూడా ప్లెయినే. ఇటు సైడ్ వ్యూ చూడండి. అటు సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుందండి, అటు లోపల సైడ్. ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇదిగోండి జాతీయ జెండాలో అశోక ధర్మచక్రం అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పించారు. నాకైతే బొమ్మ చాలా పెద్దగా ఉంది కదండి, అందుకే నేను ఫోన్ హైట్గా పట్టుకుని తీయలేకపోయాను. అందుకని ఇందాక నుంచి మా అన్నయ్య వీడియో తీశాడు. మా చెల్లి సిగ్గుపడుతుందని చెప్పాడు కదండి, నేనైతే ఏం సిగ్గుపడట్లేదండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నేనైతే ఫోన్ని ఆ 2 ఫింగర్స్ మధ్యన పెట్టుకుని ఆ వెయిట్ మోయలేకపోయాను అనమాట ఫోన్ది. అందుకని చెప్పేసి ఇందాక నుంచి మా అన్నయ్య రికార్డ్ చేశారు. ఇప్పుడైతే నేను తీసుకున్నానండి. ఇక్కడైతే కొంచెం కిందగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. బొమ్మ అయితే ఇందాక చాలా హైట్లో ఉందండి. ఇదిగోండి ఇంకా లాస్ట్కి వచ్చేసాము. లైటింగ్స్ కూడా ఆన్ అయినాయి, ఇప్పుడు లైటింగ్స్ కూడా ఆన్ చేశారు. ఇంకొకటి ఉందండి.
ఇదిగోండి ఇది వచ్చేసి లాస్ట్ ఇది. ఇది వచ్చేసి లాస్ట్ అండి. విజయవాడలోనే అంబేద్కర్ స్వరాజ్య మైదానం ఈ మహనీయునికి అంకితం అని చెప్పేసి ఇచ్చారు. ఇదిగోండి లైటింగ్స్ కూడా ఆన్ అయినాయి. నైట్ టైం వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ గ్రీనరీలో కూడా లైట్స్ వచ్చేటట్టు చూపించారు చూడండి, భలే బాగున్నాయి కలర్స్ కానీ. ప్రతి చెట్టుకి కూడా లైటింగ్స్ పెట్టారు బాగా కనిపించేటట్టు. ఇది వచ్చేసి ఫౌంటైన్ ఇలా ఉందండి నైట్ వ్యూ అయితే లైటింగ్స్లో. చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయండి గ్రీనరీలో లైట్స్ వచ్చేసి ఇలా చేశారు. లైటింగ్స్లో ఇలా అయితే ఉందండి ఫౌంటైన్. కలర్స్ మారుతున్నాయి కింద చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అలా పెట్టారు చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నైట్ వ్యూ అయితే ఇలా ఉందండి పికాక్ది. ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారు పికాక్స్ దగ్గర లైటింగ్స్ వచ్చేసి. భలే బాగుందండి లైటింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా నీట్గా డిస్ప్లే చేశారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర ఫౌంటైన్ అండి ఇప్పుడు చూపించేది. భలే ఉన్నాయి చూడండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి స్లోగా చేంజ్ అవుతున్నాయి కలర్స్ 1 by 1. వాటర్ డ్రాప్స్ కూడా ఇక్కడ వరకు పడుతున్నాయి. భలే బాగుంది, చాలా హైట్ వస్తున్నాయి చూడండి. అందరూ పిక్స్ అయితే దిగుతున్నారు ఇక్కడ. గ్రీనరీ అయితే చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయండి. ఇదిగోండి ఇలా ఉంది ప్లేస్ అంతా కూడా ఆల్మోస్ట్ గ్రీనరీతో చేశారండి. అన్ని మొక్కలే పెట్టారు. భలే చేంజ్ అవుతున్నాయి కలర్స్ అయితే. నాకైతే ఇవి భలే బాగా నచ్చినాయండి. ఈవినింగ్ టైంలో పిల్లల్ని ఇలా తీసుకొస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ఆడుకోవడానికి కానీ ఇలా చూడడానికి కానీ. చాలామంది పిక్స్ అయితే దిగుతున్నారండి. ఇది వచ్చేసి ఇంకో ఫౌంటైన్. ఇందాక చూసింది అక్కడ ఫౌంటైన్. ఇది వచ్చేసి ఇంకోటి. ఇది వచ్చేసి చాలా దగ్గరగా ఉంది విగ్రహానికి. ఇందాక నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు వీటి లైటింగ్స్ ఇంకా ఆన్ అవ్వలేదు, ఇప్పుడు ఆన్ చేశారండి. అందుకని ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను. ఇలా అయితే ఉంది లైటింగ్ ఆన్ చేసినాక. ఇలా ఉందండి నైట్ టైము చూడండి. ఇప్పుడు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనవరి 19, 2024లో ఆవిష్కరించారండి ఈ విగ్రహాన్ని. ఇదండి ఫైనల్గా ఈ వీడియో వ్లాగ్ వచ్చేసి. చూడండి ఇప్పుడు నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. ఇదేనండి బొమ్మ. ఇదిగోండి అటు సైడ్ ఇటు సైడ్ 2 పికాక్స్ వచ్చినాయి కదా. విగ్రహం ఆవిష్కరణ అయితే ఇలా కనిపిస్తుంది. పికాక్స్ మధ్యలో ఉందండి విగ్రహం. ఇదిగోండి ఫౌంటైన్ చాలా హైట్గా వస్తుంది, వాటర్ కూడా. ఇదండి ఫౌంటైన్ దగ్గర నుంచి వ్యూ అయితే. వాటర్ అయితే చాలా హైట్గా వస్తుంది, ఇక్కడ వరకు పడుతుందండి వాటర్ డ్రాప్స్.
నేనైతే ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఈవినింగ్ అయింది కదండి, లైట్స్ ఆన్ చేసిన తర్వాత డీజే సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తున్నారు. మళ్ళీ వీడియోలో అవి యాడ్ అయితే మీ అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి. ఈ వ్లాగ్ అయితే నేను మా అన్నయ్య కలిపి చేశామండి. ఎలా ఉందండి ఈ వీడియో, నచ్చిందా మీకు? నేనైతే ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో మొత్తం అన్ని ఏరియా కవర్ చేశాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయి ఉంటే కనుక నాకన్నా ముందు ఈ ప్లేస్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.